గోవిందరాజు రామయ్య కుమార గోవిందరాజు లోహవరి బాబు గోవిందరాజు రామయ్య కుమార గోవిందరాజు గోవిందరాజు రామయ్య కుమార గోవిందరాజు పెద్ద కుమారుడ గోవిందరాజ రామయ్య కుమార గోవిందరాజు పెద్ద కుమారుడ గోవిందరాజు తల్లిగారి మాటలు ఆలకించాడు గోవిందరాజమ్మ తల్లిగారి దగ్గరకు వచ్చి అంటున్నాడట అమ్మాల మాయమ్మ నలగన్నాదల్లో పిలిపించి నా పనులు వినిపించారమ్మా మాయమ్మ మమగణమ తల్లు పిలిపించి నా పనులు వినిపించావమ్మా బాబు గోవిందరాజు ఆరుగురు ఉన్నలకు పెళ్ళిళ్ళైనాయో పెళ్ళిళ్ళేమైనాయో పెద్దరుగా వచ్చాయా ఆరుగురు ఉన్నలకు పెళ్ళిళ్ళు అయినాయో పెళ్ళిళ్ళు అయినాయో పెద్ద రకాలొచ్చు ఆరుగురు కాకుండా ఇంటికాడ చిన్న తమ్ముడు ఉన్నాడయ్యా ఏడు కాల మందిని తగినట్టు కన్నెను చూసి పురోత్తరంగా పెళ్లి చేస్తే వాడి రాజ్యం మీద వాడు ఎలుగుంటాడు తల్లి చెప్పిన మాట తనయుడలగించో ఐదుగురు తమ్ముళ్లకు కౌరు చేసేడు చెప్పిన మాట తనయాలగించో ఐదుగురు తమ్ములకు కౌరు చేసేడు ఏడు కొండల సొమ్మకు అమ్మాయిని చూద్దామనండి ఆరుగురు కూడా ఒక సోఫా గదిలో వెళ్ళి ముస్తాబులు అవుతున్నారండి అంటే పూర్వం ముస్తాబులేరండి ఇప్పుడు ముస్తాబులు వేరండి పూర్వం 10,000 కుర్రవాడు కూడానమ్మా పట్టుబంది కట్టేవాడండి ఇప్పుడు 70,000 ముసలోడు కూడానండి అయ్యో జీని పెట్టలేదండి డోన్ జీన్స్ అయ్యో గాలి పక్కలు పెండి ఆయన ఆనాడు చూడండి భగవంతులు 50 సంవత్సరాలు జీన్స్ ప్యాంట్ ఆయన ఆనాడు భగవంతులు చూడండి ఆరుగురు కూడా ఏడుకొండ సొమ్మకు ఒక అమ్మాయిని చూద్దామని ఆరుగురు ముస్తాబులవుతున్నారు నున్నము గాత్ర తుమ్మి నూనె ముడులేసుకున్నమ్మా సక్క గాత్ర తుమ్మి బొంత ముడులేసా నూనె ముడులేసు చక్కగా హదరదో బొంత ముడులేసు మగవారి కదండి ముళ్ళేసుకోవడం ఏమిటి అనుకుంటారండి అవునండి పూర్వం పెద్దవారికి ఉంటా పెద్దవారికి సిగ్గులుండేవమ్మా ఏలుముడి వేసి వెనక్కేసుకునేవారు అవే తులేయంగన్న గారు ముళ్ళనేవారట అవునండి వాటి ముళ్ళేమి ఎత్తలేదమ్మా అయ్యో చుట్టూరు కూడా ఇద్దరు గుట్లక్క భయంగా ఉంటున్నారు పెద్ద పెంట గొప్ప తీసుకురంగడలే అన్నారు అయ్యో గీతలు ఎడతారు గీతలు ఆనాడు భగవంతులు ఎలా ముస్తాబులున్నాయి ఇలాగండి పూర్వ ముస్తాబులు చూడండి మురుగులు గొలుసులు ఆరికి ముద్దు టుంగరాలమ్మా పైన శాతలకు దండ కడియాలు గొలుసోలో ముద్దు టుంగరాలు పైన చేతులకు దండ కడియాలు పట్టు పంచులు వచ్చి కొత్తమోగా గట్టు ఒక్క దండమ కర్ర శాత పట్టేరు పంచులు తెచ్చి కొత్తమోగా గట్టు వక్రదండమకర్ర చేత పట్టేరు ఆనాడు ఆరుగురు రాజులు కూడా ముస్తాబులవ్వి తల్లి గారి దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుతున్నారు అమ్మాల మాయమ్మ మమకన్న మా తల్లు దీవించూడా తల్లి తమకరణాలివ్వో అమ్మాలో మాయమ్మ మమకన్న మా తల్లు దీవించూడ తల్లి తమకరణాలు దీవించు నా తల్లి తమకరణాలిస్తేనో 77 రాజ్యాలు ఎల్లి వస్తాము దీవించూడ తల్లి తమకరణాలిస్తేనో 77 రాజ్యాలు వెళ్ళి వస్తాము
వస్తాము దీవించి దూకరణాలిచ్చమ్మా సర్వలిచ్చి మమ్మల్ని సాగనంపమ్మా 77 రాజ్యాలు వెళ్ళి వస్తాము తమ్ముడుకు తగినండి కన్యను చూస్తాము నీకు సరైన కోడల్ని చూస్తామమ్మా ఆనాడు దేవుడు కాబట్టి కన్నా తల్లి గారిని వెదిరమ్మన్నారండి అవునండి ఈనాడు మానవులైతేనమ్మా కట్టుకున్న భార్య ఎదురు రావాలండి కట్టుకున్న భార్య గాని ఎదురు రాబోతే నీ కంచం మంచం బయట పడిపోతుంది యా బాబు కన్నా తల్లి అంటే కంట్లో నలకైపోయింది చేసుకున్న భార్య అయితే అబ్బా పటికి బెల్లం ముక్క ఎంత తీగా ఉంటుందో పాలిచ్చిన తల్లి పాపాత్మురాలండి పుణ్యకట్టినరాలు పుణ్యాత్మురాలు అందుకే పూర్వం బొగ్గు గట్టి అన్నాడు మా తల్లిని తనమన్నాడు పిల్లాన్ని ప్రేమించాలన్నాడు ఇలాంటి ఉన్నమంటే వర్షాకాలం ఎండగా వస్తున్నాయి అమ్మా ఎలా ప్రేమించమని కథ తెలియదు చూడమ్మా ఎన్ని రుణాలు తెచ్చిన కన్నాతి రుణం తెచ్చలేమండి అవునండి 9 మాసాల 9 మాసాల కని పెంచి బుద్ధి జ్ఞానం వచ్చే వరకు తెచ్చేది కన్నా తల్లి గారు దేవుళ్ళ కన్నాదన్న ఎదురమ్మన్నారు నా కుమారులు ఇంకా నన్ను ఎదురమ్మన్నారని పావుగల్ని ఇంత నీళ్లు తీసుకుని 6 పుట్లు ఆర్తగర్భారు 3 పుట్లు సాంబ్రాణి గొప్ప నైవేద్యాలు ఇచ్చి కుమారులతో కన్నాతల్లి గారు అంటున్నారట ఏమని? శ్యామమోగా వెళ్ళండో లాభముగా రండియో నీ తమ్ముడు కోతగనంటి కన్నున సాడండో క్షేమముగా వెళ్ళండో లాభముగా హరండో తమ్ముడగే తగరండి కన్నీడ చూడండో ఆనాడు 6 రాజులు కూడా ముస్తాబలవి తల్లి గారి దేవుని అందుకుని 7 కొండల సభకు అమ్మాయిని చూద్దామని రాజ్యాలు వెళ్తున్నారట వెళ్ళేరు వెళ్ళేరు వెళ్ళుతున్నారు లావాలో వెళ్ళేరు లంపిల్లినారు వెళ్ళేరు వెళ్ళుతున్నారు లావాలో వెళ్ళేరు లంపెళ్ళినారు లావాలో వెళ్ళేరు లంపిల్లినారమ్మ కన్నులు కూడా కళ్ళ చూసేరు లావాలో వెళ్ళేరు లంపెళ్ళినారమ్మో కడప కన్నులు కూడా కళ్ళ చూసేరు లావండి అదొక జిల్లా లంబండి అది ఒక జిల్లా కడపండి అది ఒక జిల్లా అన్ని రాజ్యాలు కూడా పట్టు శోధించారండి అవునండి 7 కొండల స్వామికి అందమైన కండి అమరలేదండి చూడసిక్కన కండి చూడవలేదు ఆ రాజ్యం వదిలేసి వెళ్తున్నారట నేపాల గోపాల అది ఢిల్లీ పంచాలమ్మ పాంచాలి నీటి పట్నా వెళ్ళేరు బాల గోపాల ఢిల్లీ పాంచాలో పాంచాలి అనేటి పట్నా వెళ్ళేరు నేపాల గోపాల ఢిల్లీ పాంచాలి అవస్థ కూడా అండి పట్టి శోధించారండి కలియుగానికి దేవుడు 7 కొండల స్వామికండి అందమైన కండి అమరలేదు చూడసిక్కన కండి చూడవలేదండి ఒక్క పాలన కన్నవుతే నాకు నచ్చట్లేదు పెద్దన గోవిందరాజు గారు ఇంకా వెళ్తున్నారట అలాగా మంత్రములు లోగుడ మండ్యాల సప్పండ దేశాలు జాగుడ మండ్యాలు వెళ్ళాడ మందిరములు లోగుడ మాన్యాలు సపన్న దేశాలు జాగుడ మాన్యాలు నడుము సేకన్నాడు కూడా అండి పట్టి శోధించారండి అందమైన కన్ని లేదు చూడసిక్కిన కన్ని చూడవలేదండి భగవంతుడికి ఎన్ని రాజ్యాలు వెళుతున్నా కూడా అనడండి అన్ని అగుర్తాలేదట ఒక్క పాలన కన్నవుతే నాకు నచ్చట్లేదండి నచ్చట్లేదండి అవును పెద్దన్న గోవిందరాజ స్వామి అంటే అండి ఒక ఆడవారి తలలో మళ్ళీ పువ్వు దండ ఎలా వాటికెళ్ళిపోతుందో అంటే మాదిరిగా వాడికెళ్ళిపోయి చూడు సెమట్ల పట్టేసి తలక్కడ చూడండి గోవిందరాజమ్మ ఒంటికి ఆవేశం కలిగి తమ్ములతో గోవిందుడు అంటున్నాడు ఏమని తమ్ములు తమ్ములు నా తమ్ములరియో వచ్చిన గడియాలు మంచివే కాదు వచ్చిన గడియాలు మంచివే కాదు వచ్చిన గడియాలు మంచివే కాదు వచ్చిన ఏడాలు మంచివే కాదు వచ్చిన గడియాలు మంచివే కాదు వచ్చిన వేళలు మంచివే కాదు తమ్ములారా మనం వచ్చిన గడియలు మంచివి కాదు వచ్చిన ఏడలు మంచివి కాదు మన ఇళ్ళకి మనము వెళ్ళిన తరువాత
తండ్రి రాజులతో అలాగింతాము ఎల్లకి మనము వెళ్ళిన తరువాత తల్లిదండ్రి రాజులతో ఆలోచిద్దాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారిని నాన్నగారిని ఆలోచించుకుని మళ్ళా ముఖం పెట్టి మళ్ళీ వద్దాము తమ్ములారా. ఆరుగురు కూడా అనుకోండి 7 కళ్ళ సభకి కన్నీ ఎవరికండి మళ్ళీ మగ పెట్టారు వారు దారి తీసేరమ్మ దిగువాదురబదిలో వచ్చుతున్నారు మగ పెట్టారు దారి తీసేరు దిగవాదిరపదిలోకి వచ్చుతున్నారు. దిగువాదురపదిలోకి వచ్చేస్తుండేనమ్మా. దేనికైనా ఒక్క దైవ యోగం ఉండాలండి, దైవ కారణం ఉండాలండి. దైవ యోగం అంటేనమ్మా ఇది అనేవాడు ఉంటే ఆపేవాడు లేడు, అంటేవాడు లేడండి. వచ్చే దారిలో త్వరగా పట్టిన ఒకటి అగ తగిలిందండి. పూర్మ పుణ్యమ శాత కథము యుగము శాతం త్వరగా పట్నాలు అగ తగిలినాయో పూర్ణము చేత గత యుగమో చేతమో ద్వారగా పట్నమో అగతలిగినాదో. ద్వారగా పట్టణము వేలే చక్రవర్తి వరబాబు అతనే ఆలమాదారు కూడండి. అరివేలు మంగాదేవి గారి తండ్రి గారమ్మ అవునండి. సప్త సముద్రములో దానమ చేసి మంత్రి పెదాలు వెంట పెట్టుకుని ఓమంత్రము పఠించుకుంటూ దండకమల్లము చేత పట్టుకుని సూర్యకిరణాలకి తలకులు వారబెట్టుకుని దొడ్డవారి వీధిని వస్తా ఉన్నారండి. 6 వీరు 4 సెంటర్ లో ఏకాస్తులు అయ్యారు. మంత్రి వరయ్య వచ్చేది వరబాబు. 6 ఆరుగురిది ఒకటే పోలిక, ఒకటే నామము. గౌరి మీద టచ్చుకైనా రోడ్డుకైనా ఒంపు టింపు ఉంటుందేమో గాని 6 అన్నాదమ్ములకి ఏ ఒంపుడింపు లేవండి. కళ్ళారా చూస్తే కాదు, నోటారా పలకరించాలి. పట్టున్నా బాబము పారిపోతాయి, చేస్తున్నా బాబము వెళ్ళిపోతుంది. రాజ్యకి ఒక్క మనసులో కృతోభావం కలిగి 6 గట్టంగా వెళ్ళంటున్నాడు. ఏ ఊరు అబ్బాయి ఏ పల్లి మీదో మీ తల్లెవరు సండవరు సబట్టులెవరే ఎవరు అబ్బాయి పల్లె మీదో తల్లెవరో తండ్రెవరో తబొట్టోలెవరో. బాబు బాబు దేవుళ్ళే కన్నారు దేవతలే కన్నారు. 6 చూడంగా ఒకలాగే ఉన్నారు. దేవుళ్ళే కన్నారు దేవతలే కన్నారు. 6 చూడంగా ఒకలాగే ఉన్నారు. అట్టాగిపోయాడు గోవిందరాజు స్వామి. అవునండి. తమ్ములారా అడిగేవాడు చాలా పెద్దవారు, అవునండి. గొప్ప యోచుల్లాగా ఉన్నాడు. 6 మాటలాడేమనుకో ఆ రాజుగాని వ్యవసాయం చేసినట్టుంటుంది. ఎగతాళి చేసినట్టుంటుంది. పెద్దన గోవిందరాజు స్వామి 5 అన్నాదములకి మాట పరేసి గోవిందరాజు స్వామి గారు అంటున్నారట, ఏమని? రాజుగారు ఈ ఊరు కాదుందో మాది పల్లి కాదయ్యో, నీవే స్థానక భూమి దిగవర్తన 10 మాదో. ఈ ఊరు కాదంటే ఈ పల్లె కాదు, నీవే సాయన భూమి దిగవా తిరుపతమాదో. మా తల్లి పేరమదేవి తండ్రి తిమ్మరాజు తల్లికి వేడుగరు జనమాలైనాము. తల్లి పేరమదేవి తండ్రి తిమ్మరాజు తల్లికి 7 జనమాలైనాము. బాబు మీద ఎవరన్నారు? నివేశన భూమి దిగువ తిరుపతి కాపస్థలం అండి. తల్లి గారి పేరేంటి బాబు? పేరమదేవి గారు. తండ్రి పేరు తిమ్మరాజు గారండి. మీరు పేరుమదేవి గారు అబ్బాయిలా? అవునండి. తిమ్మరాజు గారు కొడుకులా? అవునండి. బాబు మీ అమ్మగారు నాన్నగారు క్షేమంగా ఉన్నారా? ఊరుగా చెప్పే మాట. మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారు, మా నాన్నగారు క్షేమంగా ఉన్నారు అంటున్నాం. ఇన్ని రాజ్యాలన్నీ దేశం తిరిగి వచ్చాం. ఇంకా మీరు ఎవరండి? మమ్మల్ని అడగలేదు కాబట్టి మీరు ఎవరండి? బాబు మీరు నాకు కావలసిన వారు. ఊరన్న తర్వాత ఎవరో కావాల్సిన వాళ్ళు ఉంటారండి. మీరు నా దగ్గర వారయ్యా? దగ్గర దగ్గర మీదడి పోతున్నా కాబట్టి ఎక్కడ దగ్గర, ఎందుకు దగ్గర, ఎప్పుడు దగ్గర, ఎలా దగ్గర అంటే మీరు నాకు ఎప్పుడు ఎలాగ దగ్గర. అయ్యో వీళ్ళ దగ్గర ఉంటాయమ్మా. ఉండవమ్మా. ఎలా దగ్గర లేకుండావా? నీ తల్లి పేరుమదేవి నా తాడ పుట్టిందయ్యా. ఇప్పుడు నన్ను పొద్దున్న అమ్మ అనపడుతుంది హాస్పిటల్. అప్పుడు పెద్దలు నా తాడ పుట్టింది తాడ పెరిగిందా? పేరమ్మ నా తోడ పుట్టు, నా తోడ పుట్టింది, నా తోడ పెరుగు. ఇంతడోళ్ళేరు మేనల్లారో చూడాలయ్యా గోవింద
గోవిందరాజు గోవిందరాజు తల్లి గారు నా స్థాపుట్టు మీరు నాకు వస్తాయన మేనలు ఓహో కోసి కోసి నమ్మకాల ముఖం కింద కోసి బాబు ఊరికేమో చెప్పేవా మేము 7 పుట్టాం. అవును 6 పెళ్ళని పెద్ద రకాలు వచ్చాయి. ఒకరి పెళ్లి కాపాడు ఒకరి పెళ్లికి నువ్వు వచ్చి అవును మూడు చేసినా చేయకపోవడం మాకు పర్వాలేదు పట్టించుకోండి. మా మామగారు ఒక అరకోసంలో పెట్టాడు లేకపోతే కోసలు పెట్టాడని చెప్పారు కదమ్మా. 80 ఏళ్ళు అయిపోతుందమ్మా. అవదేండి అంటే మా మేనమ్మ పెట్టిన మేనమాలు ఉంటదమ్మా. అంటే మీ పిల్లలకి రాలేదని అని మారం వచ్చిందండి. దానికి ఒక్క కారణం ఉంది బాబు. నా చెల్లిని పేరమదేవిని మీ తండ్రి తిమ్మరాజుకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు కట్నాల కానుకలకు చిన్న చిన్న కలహాలు వచ్చాయి. అవును ఆస్తి మీద నాకు ప్రేమ తీరలేదు. ఎన్నెన్నో పల్లకీలు పంపాను. వెళ్ళే పల్లకీలన్నీ కూడా ఖాళీగా తిరిగి వచ్చేసాయి. కానీ పుట్టింటి ఆడపడిసి నా పొదగొడుకు తొక్కనకుండా చేశాడు నీ తండ్రి గారు. రాసపకంటే పగలా ఉంటుంది. వస్తా పోతా ఉండే బంధుత్వం కలుగుతుందమ్మా. అవునండి. రాకపోతే దగ్గర వారు దూరమైపోతారు. 6 కూడా రండి. ఇదివరస్తా చూసేరు పలవరస్తా చూసావు దగ్గర రూపులు నిర్మించారు. చూసేరు పలవల సహజోసో తల దగ్గర రూపులు ధరణించారు. మామయ్య అన్నారు. అమ్మేస్తాం మామయ్య. ఈ రోజు అంటే ఆయన ఏం చెప్తా చెయ్యాలా? ఆయన ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. ఎదురు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తీయమంటే తీయాలి. నన్ను చెట్లు ఎక్కించకుండా ఆయన ఎక్కడ చేస్తారు? మామయ్య అన్నారు. ఎలా ఎక్కడికి వెళ్తున్నారు? మామయ్య బాబు 6 కాకుండా ఇంటి దగ్గర మన చిన్న తమ్ముడు శ్రీ వెంకటరమణ వాడి కన్నీ కోసం వెళ్ళొచ్చు మామయ్య. ఇది రాజ్యాలు దేవి ఎక్కడ కనబడలేదా? ఎక్కడ మరి మీ రాజ్యం వచ్చి మా రాజ్యం వెళ్ళిపోతున్నాం. ఒక మాట చెప్పిండావా? ఏమిటండి? బాబు గోవిందరాజు నాయుంటారున్నది రాస్తా పలవలగమ్యో రాసా పలవలగమ్యో నా చుట్టి మంగ నాయుంటారున్నది రాసా పలవలగమ్యో రాసా పలవలగమ్య నా చిట్టి మంగ నచ్చితే మంగారు నేను చేసుకుందరుగానయ్యా. నచ్చకపోతే మీరు వెళ్ళి పొదరగాను మంగారు చేసుకుందరుగాను నచ్చకపోతే మీరు వెళ్ళి పోదిరిగాను. వస్తారా బాబు? వస్తా మామయ్య. 6 మామయ్య ద్వారకా పట్టణం తీసుకెళ్తున్నాడు. 2 వల్లు మేనాయల్లారే ద్వారకా పట్టాలు తీసుకెళ్ళాడు. అల్లుల్లో మేణ అల్లుల్లారో ద్వారకా పట్నాలు తీసుకెళ్ళాడు. ద్వారకా పట్నాలు చూడండి. 5వ వాడి అన్న పెంకట కోటలో పేటలో ప్రదర్శిస్తున్నాడు. అన్నయ్యా అది ఎప్పుడు ఇస్తదో కోట అన్నయ్యా. వెలుగంటి కోట బంగారపు కోట బాగైన కోట చిన్నయ్యా. పెద్దయ్య మామయ్య కట్టాడు పెద్దల కట్టారు. లాపాటి దరబాదులు మండవల్లో కట్టాడు పెద్దల కట్టారు లోపాటి దరబాటి మండపల్లో తమ్ముడు కోట్లో పేటలో ఉంటే మనకేమైనా వస్తాయండి? అవును కోట్ల ఎంత అందంగా ఉన్నాయి. కోట్లో ఉన్న కోమలంగా ఇంకెంత అందంగా ఉంటుందో. 6 కూడా చూడండి ద్వారకా పట్నం తీసుకెళ్లాడమ్మా. అవునండి. రాజుల మర్యాదలు రాజులకి ఇచ్చినాయట. మామయ్య మర్యాదలు చేస్తున్నాడు. రాగా రాగుచ్చేరు మేనాయల్లో బంగార బాగుచ్చీరు బాబు గేసేడు. రాగొచ్చేరు మేణ అల్లలో బంగారపు కుర్చీలు బాగు గేసాడు. ఎవరు కుర్చీలో వారు రాష్ట్రంగా కొలువు తీరారు. మామయ్య మర్యాదలు చేస్తున్నాడట. వడబోసిన సున్నాను వడబద్రి బాగులు పండు తమలాపాకులు కిల్లిచ్చారు. వడబోసిన సున్నాలు వడభద్ర పాకులు పండు తమలాపాకులు కిల్లిచ్చారు. పూర్వం సంబంధాలకు వెళ్తే కిల్లి వేసుకునేవారటండి. అవునండి. అంటే నోరుగానే పండిందనుకు సంబంధం కుదురుతుంది. లేకపోతే ఇక్కడతో సంబంధం ఆగిపోతుంది. కిల్లీలేమి లేవమ్మా. అటువంటి ఏముండవండి. ఇంట్లోకి వెళ్ళి కుర్చీలు వేయగానే ప్లేట్లతో వచ్చేస్తున్నాయి. కారపొందు ఒక
స్వీట్ పక్కన పెడతారు డ్రింక్ బాటిల్ ఇక్కడ అన్ని కుదరకపోతే సెంటర్లోకి వెళ్ళిపోతున్నారు పైన కొట్టి కింద తిప్పేస్తున్నారు అంతే. చూడమ్మా ఆనాడు చూడండి మామయ్య ఎప్పుడైతే మర్యాదలు చేస్తున్నాడో సబలించి గోవిందరాజు స్వామి పైకి తెలిసి సమందరికి సాష్టం కాదన్నం పెట్టి గోవిందరాజు స్వామి ధరితం మాట్లాడుతున్నాడు. మామయ్య ఒక్క మాధుర కన్నీ నచ్చదు మామయ్య, నచ్చాకపోతే నీ ఏలు కోడయ్యో, మాధుర కన్య నచ్చదు మామయ్యో, నచ్చకపోతే ఏలు కోడయ్యో. ఒక్క మాధుర కన్య అయితే నచ్చదు మామయ్య, నచ్చకపోతే నా తమ్ముడు ఏలుకోవడం మామయ్య. అవును ఈనాడు మళ్ళీ మేము చెప్పలేదు, నువ్వు బాధపడద్దు, క్షమించు మామయ్య. మా అమ్మని చెప్తాను నిద్రపోవా ఇంటికి తీసుకుంటుంది మా అమ్మాయి తేలి. మీ అమ్మని కాదని బాబు మీ అమ్మాయిని చూపించమన్నావు. చూపించు మామయ్య మీ అమ్మాయిని అన్నారు. వస్తా పోతా ఉంటే బాలమంగాదుని ఎత్తులు తిప్పే మేనమామల మీరు మీకు కాబట్టి ఎవరు చూపిస్తాను. మంగాదిని ముస్తాబరచేయమని అంత పొరం కవర్ చేస్తారు. అంతా భ్రమలో మంగా 7 మందర్లు ముందుకుంటా ముస్తాబులు మంగాదేవిని పెళ్లి చూపులకు ముస్తాబులు చేస్తున్నారండి. ముచ్చమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతూ, ముచ్చమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవితే, మొగ తలదూవి నూనె ముడులేసో, మొగ తలదూవి నూనె ముడులేసో, ఇల్లు పాపిడి తీసి మేలు జడలేసో, ముచ్చమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవితే, తల్లిలు స్థానములు సక్కమగ చేసో, తల్లిలు స్థానములు సక్కమగ చేసో, నీళ్ళు స్థానములు ఏకమగ చేసో, నీళ్ళు స్థానములు ఏకమగ చేసో, నిమ్ముల కన్నుల రేఖ రేఖ గట్టేరు, ముచ్చమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవితే. మంగాదేవికి 7 వార పండుగలో కూడా ఉండేటండి. అవునండి, సోమవారం వేసేవి, మంగళవారం వేసేవారు, మంగళవారం వేసేవి, బుధవారం వేసేవారు కాదు. మంగాదేవిని రోజుకొక అలంకరణ చేసేవారండి. అవునండి, ఆనాడు మంగాదేవిని 6 బావగారు చూడ్డానికి వచ్చేరని 7 వారం కూడా అందులో వంట దిగ పోస్తారు. అప్పుడు చేసిన పశువు ముద్దలాగా ముస్తాబైన సంగతి కచేరీ కబురు చేస్తారు. ఒక అమ్మాయి ఉంటేనమ్మా, ఎంతో గారం అండి. మరి 2 అమ్మాయిలు ఉంటే చాలా శృంగారం, ముగ్గురుంటే గంగారం గుడ్డికాలవే గుడ్డిగాలు కలిసిపోతారమ్మా. ఏంటండి అమ్మలున్న కొంప బాగానే సిరి సంపదలు బాగా కలగలాడతాయి. మా ఊళ్ళో కడియ సుబ్బారావు గారు ఉన్నారమ్మా, ఆయన 3 అమ్మాయిలు, 2 బిల్డింగ్, 2 ఎకరాలు చేరు ఉండేది. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశాడు, డాక్టర్ ఇచ్చి 1 ఎకరం అమ్మేది. 2 అమ్మాయికి పెళ్లి చేశాడు, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్, 2 ఎకరం అమ్మేశాడు. మూడో అమ్మాయి 1 సంవత్సరం పాటు చూసింది. చూసి ఇంకా ఆగలేక నాన్న పెద్దక్క పెళ్లి చేసావు, చిన్నక్క పెళ్లి చేసావు, నాకు కూడా అలా పెళ్లి చేసి పంపించేస్తే నేను కాపురం చేసుకుంటా అన్నాడు. అప్పుడు సుబ్బారావు గారు ఏం చేస్తారు, ఏమి లేక 2 బిల్డింగ్ అమ్మేసి 3 పిల్లలు పెళ్లి చేసి పంపించేసాడు. మా ఊరు కాలగొట్టిన టెంట్ గా కూర్చున్నాడు. ఆడపిల్ల ఇంటి లక్ష్మీదేవిరా ఉన్న చూపు లక్ష్మీదేవి వెలుగుతూనే ఉంటది. వెళ్ళిపోతే కూడా పట్టుపోతే వెనక సేగడిపోతాడు. ఆడపిల్ల పెంచుకోవాలి సీను, ఆడపిల్ల పెంచుకుంటే కోడి పిల్ల పెంచుకుంటే బెటర్ అండి. అదేం చేస్తుందమ్మా, ఆ ఇంటికెళ్ళి మేత తినొచ్చి మన ఇంటికి వచ్చి కోడి పుట్టితో నాటుకుంటమ్మా. నాటుకుంటే మా ఊర్లో 10 రూపాయలు గుడ్లు ముగ్గురు బతికిచ్చు. ఈ ఆడపిల్ల కొంప ఉంటదే 10 గుడ్లు పట్టిపోతాడు. ఒక అమ్మాయి ఉంటే గారమమ్మా, అవునండి అంటే పిలిపి వందనమ్మా, మాటే గౌరవమాట. తల్లి ఇలా రామ్మండి వస్తారు నాన్నగారు ఉంటది, ఇలా రాయ అంటే వస్తున్నారు నాన్న వస్తున్నారు నాన్న అంటది. ఒక్కనొక అమ్మాయి ఆడ మా దొరకుడు మంగాస్త్రి అని పేరు పెట్టి ప్రబలంగా పిలుస్తున్నాడు. అమ్మా మంగమ్మ తల్లి శ్రీరామ రామ ఓ రామ రాను హరి రామ రామ రోయ్ వచ్చి రామో, శ్రీరామ రామ 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 రామయ్యో, హరి రామ రామ రోయ్ వచ్చి రామ. అమ్మా మంగమ్మ తల్లి నూరమ్మ అరివేలు నామంగో
చూడవచ్చారు రామమ్మ అలివేలు మంగమ్మ నీ బావాలారుగురు నేను చూడవచ్చారు. అమ్మ మంగమ్మ తల్లి ఎన్నడూ కని ఎదురగని బావగారు చూడొచ్చారమ్మా. మంగరాజు నా పాటి మీదన పడ పిట్టం దాసోదలమమ్మ పాడాల ముచ్చే మహాకులకి పువ్వుల సాయం మీదన పడ్డ పిడిగంత వెలగమో దొరగా మీదల పడ్డ అమ్మా మంగమ్మ తల్లి సిగ్గుపడుతున్నావమ్మా. ఎందుకమ్మా కిందుకు నా తల్లో పలుగుల మంగ నేనస్తా కొడుకులు మేలిన రాజులు ఎందుకు నా తల్లి సలక పలుకుల మంగో మేనస్తా కొడుకులు మేలైన రాజులు కొడుకులమ్మా మేలైన రాజులమ్మ పెళ్లి సూపులు చూడ్డానికి వచ్చారు తల్లి. అవునమ్మా. నేత మామిడి సిగురు లెక్కలెక్కల విలగమ్మ పురుషాముచ్చిమరావమ్మ కుంకుమల్లా పడిరావు మామిడి సిగరు లేగల కల్ల వెలుగు పులసాముచ్చపరావమ్మ కుంకుమలో పడిరావా. అమ్మ మంగమ్మ తల్లి రావమ్మ నాదల్లో ఇది ఒక్క సాయమ్మ సూపులకి సోపరిని పంపిను రావు